బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్డీఏ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇప్పటికే ఎన్డీఏ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 30 వరకు స్థానాలు గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్. అంటే బీహార్ ఎన్నికల కౌంటింగ్ కూడా ఈ రోజు ప్రారంభమైంది. 8 గంటలకి ప్రారంభమైంది. దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఇప్పుడు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తా ఉన్నది. దాదాపు 40 స్థానాల్లో, అంటే 40 ఓటింగ్ లో 40, దానికి సంబంధించిన 40, అలాగే మహబూబ్ గంజ్ 24 ఓటింగ్ లో కొనసాగుతా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఓల్గా టైమ్స్ లో అందిస్తా ఉన్నాము. అయితే బీహార్ లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67.13 పోలింగ్ శాతం అనేది నమోదైంది. ఇదైతే 1951 తర్వాత అత్యధికంగా ఇంత ఓటింగ్ శాతం అనేది నమోదైంది. మరి ఇంత అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదవడంతో ఇటు ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుందా, లేదంటే మహాగఠబంధానికి ఆ కూటమికి కలిసి వస్తుందా అనేది అయితే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మరి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో మాత్రం ఎన్డీఏ అయితే దూసుకెళ్తా ఉన్నది. ఇప్పటికే 40-24గా కొనసాగుతా ఉన్నది. ఇప్పటికీ దీనికి సంబంధించిన మొత్తం మీద ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది కీలకంగా కానున్నది. ఎందుకంటే అక్కడ చదువుకున్న యువత కావచ్చు, లేదంటే చదువుకున్న మేధావులు కావచ్చు, ఈ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకుంటా ఉంటారు. కాబట్టి దీంట్లో మాత్రం ఇండియా దూసుకెళ్తా ఉన్నది. అసలైన ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత అసలైన కౌంటింగ్ కూడా ప్రారంభం కానున్నది. అయితే ఇక్కడ జనసురాజ్ పార్టీ కూడా రెండు స్థానాల్లో అయితే రెండు స్థానాలను గెలుచుకుంటా ఉన్నది. మొత్తం మీద ముందుగా దీనికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ అయిపోయిన తర్వాత అసలైన ఓటింగ్ అనేది కౌంటింగ్ జరుగుతా ఉన్నది. ఇక అసలైన కౌంటింగ్ అనేది సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఎక్కువ, అంటే 7 కోట్ల మంది ఉన్న ఈ జనాభాలో దాదాపు 67.13 అంత శాతం వినియోగించుకున్నారంటే ఇది ఖచ్చితంగా సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ అనేది కొనసాగే అంశం కనిపిస్తా ఉన్నది. కానీ సాయంత్రం 3 నుండి 4 గంటల వరకే ఏ అభ్యర్థి గెలుస్తారనేది అయితే చాలా కీలకంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికైతే అక్కడ ఎన్డీఏ అయితే దూసుకెళ్తా ఉన్నది. ఈ పోస్టల్ బ్యాలెట్ చూస్తా ఉంటే ఇక్కడికి మహాగఠబంధన్ అయితే కాస్త వెనకంజలోనే కనిపిస్తా ఉన్నది. మరి చూడాలి, ఎందుకంటే రౌండ్ కి ఇక్కడ ఇక్కడ ఫలితాలు అనేది మారుతా ఉంటది. కాబట్టి ప్రతి రౌండ్ కి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అయితే చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నది. ఏదేమైనప్పటికీ ఎన్డీఏకి అయితే ఈ ఇండియా కూటమి అయితే చాలా బలమైన పోటీ ఇవ్వబోతుంది అనేది అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉందాం గౌరీ.